యాక్చువల్గా ఎన్ని చేసినా ఏం చేసినా ఈ తల్లి కోసమే కదా. మనం ఈరోజు అనుకుంటున్నాం నెక్స్ట్ జనరేషన్స్ గురించి, కానీ ఈరోజు మీరు ఇంత పిల్లల గురించి చేసిన ఇంకే సమాజం 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 అని, ఈమె మంచిగా ఉంటేనే అన్నీ మంచిగా ఉంటాయి. ఈమె మంచిగా ఉండడం కోసం పిల్లలకు ధర్మం నేర్పాలని మనం అనుకుంటాం, అంతే కదా. అవునండి, అవునండి. చాలా అద్భుతంగా ఉంది అసలు ఈ తల్లికి సంబంధించి మీ మాటల ద్వారా. ఇందాక మీరు అన్నారు కదా, ఎంత సంపద ఉన్నా, ఎంత శక్తి ఉన్నా, ఎంత దైవభక్తి ఉన్నా, దేశభక్తి లేకపోతే, ఈ దేశం లేకపోతే ఈ దేశంలో ఉన్న ఏ వ్యవస్థ లేదు. సో అందుకని విద్యార్థులకి, ఇక్కడ వచ్చేటువంటి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకి, కులాలకి, వర్గాలకి, మతాలకి అతీతంగా ఒక నినాదం ఇస్తాం. మనం ఉన్నతంగా ఎదగడానికి మనకు ప్రపంచం కావాలి. మనం ఎదిగిన తర్వాత ప్రపంచానికి మనం కావాలి. అందుకే ప్రపంచం మన కోసం ఎదురు చూసేలా మనం ఎదగాలి. ఇది ఒకటైతే, ఎదిగే క్రమంలో అడదృఢంగా ఎదగడానికి లేదు అని చెప్తూ ఇంకో నినాదం, అది నిత్య నినాదం. నిజాయితీగా జరిగే ఏ ఉద్యమానికైనా, ఏ కార్యానికైనా ప్రకృతి తల వంచి సహకరిస్తుంది. నువ్వు ఎదగాలనుకున్నావు, ఎదిగే క్రమంలో నిజాయితీగా ఎదగాలి. ఎదిగిన తర్వాత ఏం చేయాలి? మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, ఇవన్నీ కామన్గా అందరూ చెప్తా ఉంటాం. ఇక్కడికి వచ్చిన పిల్లలకి సమాజ దేవోభవ అని చెప్తాం. కాబట్టి సమాజ దేవోభవ అంటే ఏంటి? నువ్వు ఎదిగిన తర్వాత సమాజం కోసం పనిచేయాలి. సమాజం కోసం పనిచేయాలి అంటే భారతమాత కోసం మనం పనిచేస్తున్నాం.